హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు అలాగే మన షాప్లో ఉన్న కెమెరాలు మన మొబైల్లో ఎలా చూడాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అది ఎలా చూడాలి ఏంటి అనేది వీడియోలో మీకు చెప్తాను. మొదటగా మనకి ఏంటంటే మన మొబైల్లో సీసీ కెమెరాలు చూడాలంటే దానికోసం ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండాలన్నమాట. మన డివిఆర్ ఉంటుంది కదా, సీసీ కెమెరా సెటప్, దానికి ఆ డివిఆర్ బాక్స్కి మన ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి వైర్తో కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అయిన తర్వాత ఒక్కొక్క డివిఆర్ ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట మన మొబైల్లో. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన మొబైల్లో లైవ్ అనేది చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే హైక్విజన్ కెమెరాస్ అనుకోండి, మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్లో కానీ ఉన్న సీసీ కెమెరాలు హైక్విజన్ అయితే మనకి IVMS 4500 లేదా హై కరెంట్ అనే అప్లికేషను మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని డివిఆర్ని ఆన్లైన్ చేయాలన్నమాట. ఇంటర్నెట్తో ఆన్లైన్ చేసి దాన్ని మనం బార్కోడ్ స్కాన్ చేసుకుని మన మొబైల్లో లైవ్ చూడొచ్చు. అలాగే CP+ అయితే GCMOB అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని మనం సీరియల్ నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. దానికి యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ ఉంటుంది. అలాగే పాస్వర్డ్, మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ సీరియల్ నెంబర్ ద్వారా కనెక్ట్ అవుద్ది. CP+ అయితే దహవా కూడా అంతే. MS+ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని మీరు యూజర్ నేము అలాగే పాస్వర్డ్ అలాగే సీరియల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. మన కెమెరాల మొబైల్లో చూడాలి అంటే మా డివిఆర్ అయినా సరే యూజర్ నేమ్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి, అలాగే సీరియల్ నెంబర్ ఉంటేనే మన మొబైల్లో యాక్సెస్ చేయగలం. ఇలా మీ డివిఆర్ కానీ NVR కానీ ఆన్లైన్ చేయడం ఎలాగా అని మీకు డౌట్గా ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. మీకైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూసి ఆన్లైన్ చేసుకుని మీ మొబైల్లో చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. అంటే కొన్ని నేను అంటే నాకు ఖాళీ ఉండదన్నమాట. దానివల్ల ఒకేసారి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు అప్పుడు మిస్ కాకుండా ఉంటారు కదా, దానికోసం. అలాగే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.